తన మాటలు విందామా మరి? ఆర్ యు రెడీ? ఎక్సైటెడ్? ఓకే అండి. సో బ్యాక్ టు మై బ్యూటిఫుల్ వైఫ్ సమత. గుడ్ మార్నింగ్. చల్లగా ఉన్నది. కరీంనగర్లో అయితే ఇట్లా ఉండదు మరి. గుడ్ మార్నింగ్ అండి. మై నేమ్ ఈజ్ సమత మధు ఫ్రమ్ వరంగల్. సో ఎంతమంది అండి ఈరోజు కొత్త వాళ్ళు ఈ హాల్కి వచ్చిన వాళ్ళు? వెరీ ఫస్ట్ టైం హనంకొండ మీటింగ్ వచ్చిన వాళ్ళు. సో నెక్స్ట్ మీరందరు ఇక్కడనే ఉంటారు, ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. మై నేమ్ ఈజ్ సమత మధు ఫ్రమ్ వరంగల్ అండి. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మాటలు కూడా ఏం రావట్లేదు. ఎమోషనల్ అయితే దారుణంగా అంటే ఇక చెప్పలేనంత ఉంది. ఎందుకంటే నార్మల్ ఒక హోమ్ మేకర్ని 2 సంవత్సరాల క్రితం 4 గోడల మధ్య ఇంట్లో ఉండే నేను ఈరోజు నెల తిరగక ముందే 2 గజమాలలు వేసుకున్నా. బాగుందా లేదా? సో ఎంతమందికి కావాలి ఇంత మంచి రికగ్నేషన్? సో అందరికి కావాలి కదా. మనందరం ఏం చేయాలో నేను చేసింది ఏందో మీకు కూడా చెప్తా, ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మై పేరెంట్స్ అండి, మా అమ్మ నాన్న. సో ఈ లోకం వదిలి వాళ్ళు వెళ్ళిపోయారు, బట్ ఎక్కడున్నా మమ్మల్ని చూస్తూ ఉంటారని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. వాళ్ళు ఈ జన్మనిచ్చినందుకు నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత, నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. వాళ్ళు లేకపోవచ్చు కానీ ఎనీ టైం మా పక్కనే ఉంటారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఆ తర్వాత అండి మా అత్తమ్మ. సో తనకి ఒక 75 years ఉంటుంది, బట్ నా 2 కిడ్స్ని మాత్రం ఎంత బాగా చూసుకుంటుంది అంటే నేను ఏ టైంకి రాకపోయినా కూడా అలారం పెట్టుకొని నేను ఉన్నా కూడా మా అత్తమ్మ ఫోన్ చేసి పిల్లలను ఎవరు తీసుకొస్తారు, ఎవరికప్ప చెప్పినవి ఈరోజు పిల్లల్ని అని అంత చేత కాకుండా కుంటుకుంటా నడుచుకుంటూ కూడా నా పిల్లలను 2 ఈరోజు చూసుకుంటుంది. నిజంగా ఈరోజు తీసుకొద్దాం అనుకున్నా, 2 ఫ్లోర్లు ఎక్కదని చెప్పేసి నేను తీసుకురాలేదు. థ్యాంక్స్ టు మా అత్తమ్మ అండి. సో అదేవిధంగా మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా గ్రేట్ అప్లయన్స్ శ్రీనివాస్ వడ్డమను సర్ అండ్ శివాని మేడం, థ్యాంక్ యూ సో మచ్ మై అప్లయన్స్. సో అదేవిధంగా అండి ఇంత మంచి లైఫ్ స్టైల్ నాకు ఇచ్చి నన్ను ముందుండి నడిపిస్తూ నన్ను ఇంత మంచి రికగ్నిషన్ ఇస్తున్న నా హస్బెండ్కి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. సో ఎందుకంటే ఇంట్లో పిల్లలు కరెక్ట్ లేకపోతే ఏ బిల్డింగ్ కూడా కరెక్ట్ ఉండదు కదా. సో నా హస్బెండ్ నాకు ఈ టైం ఇచ్చి నన్ను బయటికి వంకపోయి ఉంటే ఈరోజు నేను కూడా ఇక్కడ ఉండకపోయేదాన్ని కావచ్చు. సో నిజంగా అండి నా లైఫ్ స్టైల్ అయితే చాలామందికి తెలుసు, లీడర్స్ అందరికీ. కొత్త వాళ్ళ కోసం ఒక 2 సంవత్సరాల క్రితం అండి 2022 నవంబర్ 27 తారీఖు రోజు నేను చాలా మేజర్ ప్రాబ్లం నుంచి బయటికి రావడం జరిగింది. సో ఇప్పటిదాకా మా సార్ చెప్పాడు, నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి 2 కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయిపోయి నేను ఇక్కడ నిల్చుంటే స్పాట్లో కింద పడిపోయేదాన్ని. సో మా నాన్నకి 4 చెల్లెళ్ళండి. 4 చెల్లెళ్ళ దగ్గర నాకు అమ్మ నాన్న లేరు కదా. సో నాకు ఒక అక్క, అన్నయ్య. మా అన్నయ్య మంచిర్యాల, మా అక్క కూడా మంచిర్యాలలోనే ఉంటారు. సో మా 4 మేనత్తలు, మా అక్క, అన్నయ్య మనిషికి నెల రోజులు ఉంచుకొని నన్ను ప్రాణాలతో ఊపిరించేసి బయటికి పంపించడం జరిగింది. సో కంప్లీట్ నేను ఇక్కడ నిల్చుంటే వాష్రూమ్ వెళ్ళే పరిస్థితి కూడా కాదు నాది. 2 తీసుకొని పోయేసి ఏ క్షణం నేను చనిపోతాను అని చెప్పేసి డోర్ పెట్టే పరిస్థితి కూడా కాదండి. సో అటువంటి సిచ్యువేషన్లో నేను ఇక్కడ నిల్చుంటే సడన్గా పడిపోయేదాన్ని. కంప్లీట్ రైస్ లేదు, ఏ ఫ్రూట్స్ తినద్దు. ఆ కన్ఫ్యూజన్లో నిజంగా ఏం తినాలన్నా కూడా అర్థం కాక సగం మేము తినలే, సగం డాక్టర్ తినద్దు అన్నాడు. సో 45 రోజులు అన్నం తినకుండా బ్రతికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? నేనున్నా. సో కేవలం ఓట్స్ మీదనే 45 days ఓన్లీ ఓట్స్ మీదనే బ్రతికి ఈరోజు ఉన్నా. ఇదంతా కారణం థ్యాంక్స్ టు మా భరత్ అండి, మా అల్లుడు. సో పేరుకు మా అల్లుడు కావచ్చు కానీ నాకు వరుసకు అల్లుడు కావచ్చు కానీ నా బ్రదర్తో సమానం అండి ఈరోజు. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ చూసే క్రమం లోపల మాకు డాక్టర్ చెప్పే ఫుడ్లో ఏది తినాలి ఏది తినద్దు అనే ఆలోచనలో మా భరత్, మా సార్ ఇద్దరు వాళ్ళు ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారు. సో అదే క్రమంలో నేను చాలా సీరియస్ ఉండే. ఆ క్రమంలో మా ఇంటికి వచ్చి ఒక చార్ట్ తయారు చేసి ఆ చార్ట్ గోడకు పెట్టేసి మా మేనతలకు అప్ప చెప్తే వాళ్ళ ఫుడ్ ప్రకారం నాకు పెట్టేవాళ్ళు. కొన ఊపిరి మీద ఉన్న నేను కేవలం ఓట్స్ అండ్ వేస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా ఈరోజు సార్ చెప్పారు కదా, ఈ సప్లిమెంట్స్ కనుక నేను వాడకపోయి ఉంటే జస్ట్ 2 రోజులల్లా అదే గోడకి ఇదే బొకేతోని, ఇక్కడేమో రోజుకొక బొకే వస్తుంది, నెలకొక బొకే వస్తుంది, కానీ అక్కడ కంటిన్యూస్ ఒకటే దండతో అక్కడ ఉండేది. చూశారు కదండి మా కిడ్స్ని అందరు కూడా. ఇంకా అప్పుడు ఒక 2 years బ్యాక్ ఇంకెంత చిన్న వాళ్ళు ఆలోచన చేయండి. మా పాప 2nd క్లాసు, మా బాబు యూకేజీ ఉండే, 1st క్లాస్ యూకేజీ ఉండే. సో కంప్లీట్ నాకు ఏమైందో అర్థం కాలే. ఫ్రెండ్ దగ్గరికి సరదాగా వెళ్ళిన ఆ క్రమం లోపల 1 side చెయ్యి గుంజుతుందని చెప్పేసి నేను బాగా కమెడియన్గా ఉంటాను. సో చెయ్యి గుంజుతుందనే చెప్పే క్రమం లోపల ఒకసారి సడన్గా నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ కాల్ చేసిన, అక్కడే ఉంటాడు మా ఫ్యామిలీ ఫ్రెండ్. చూస్తే 200/110 బీపీ వచ్చింది. సో వచ్చిన తర్వాత నేను వట్టిగానే వచ్చిందేమో అని చెప్పేసి నీ బీపీ మిషన్ ఖరాబ్ అయిందని చెప్పేసి వేరే 2 చూడమన్నా.
చూసిండు వాళ్ళకి నార్మల్ ఉంది. మళ్ళీ నాకు చెక్ చేసేసరికి 210, 200 మళ్ళీ వస్తుంది. సో అప్పుడు వెంటనే నా ఫస్ట్ కాల్ మా హస్బెండ్కి వెళ్ళింది. తను మా ఇంటికి తను స్కూల్లో పనిచేసేదానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఎంత కార్ పట్టుకొని వచ్చినా 2 గంటలు కంపల్సరీ కావాల్సిందే. సో సమత నువ్వేం చేయకు, గమ్ని ఇంటికి వెళ్ళిపోయి నువ్వు పడుకో అని చెప్పిండు. నా సెకండ్ కాల్ మా భరత్కి వెళ్ళింది. సమత నువ్వు కూల్ ఇంటికి వెళ్ళేసి వాటర్ తాగి పడుకో అని చెప్పిండు. సో వాళ్ళిద్దరు ఇచ్చిన ధైర్యంతో ఇంటి వరకు అయితే వెళ్ళినా. నా ఫ్రెండ్ 8 కిలోమీటర్స్ దూరంలో ఉండే. సో అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోయినా, పడుకున్నా. సో థ్యాంక్ యూ శివయ్య. ఆ రోజు మండే రోజు అండి, నేను కొంచెం శివభక్తురాల్ని. సో నా ప్రాణం ఒక 2 గంటలు కాపాడమని దండం పెట్టుకున్నా. సార్ రాగానే హాస్పిటల్కి వెళ్ళినాం. ఏ డాక్టర్ కూడా పట్టట్లేదు. సో ఇంత చిన్న ఏజ్లో అంత బీపీ ఉంది, మేము పట్టమని చెప్పేసి అన్నారు. లాస్ట్కు మా సార్ వాళ్ళ ఫ్రెండ్ ఉండే, ఆయన రికమెండేషన్తో మేము హాస్పిటల్కి వెళ్ళినాం. ఒకే ఒక టాబ్లెట్ ఇచ్చిండు, 4 కింద పెట్టమన్నాడు. 1 అవర్లో బీపీ మొత్తం కంట్రోల్ అయింది. సో ఇంటికి వెళ్ళిపోయినాం. ఆయన మార్నింగ్ కొన్ని రకాల టెస్టులు చేసుకోమని చెప్పాడు. సో ఆ టెస్టులు అన్నీ చేసినాం. ఏదైతే జబ్బు రావద్దనుకున్నామో అది బ్యాడ్ లక్ గుడ్ లక్ అంటే నేను బ్యాడ్ లక్ అన్ను, గుడ్ లక్ అంట. ఎందుకంటే అది ఎందుకు వచ్చిందో ఇప్పుడు చెప్తా. మా మమ్మీకి నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు కూడా కిడ్నీ ప్రాబ్లం రావడం జరిగింది. ఆమె చనిపోయింది. సో మేము 10th ఉన్నప్పుడు సేమ్ అదే ప్రాబ్లం మేము అడిగితే డాక్టర్ చెప్పారు జెనెటిక్ ప్రాబ్లంతో అయ్యే ఉండొచ్చు. సో అదే వచ్చిందని చెప్పిండ్రు. సో మేము ఎన్ని హాస్పిటల్స్ తిరిగినామో మాకే తెలియదండి. నేను నడవలేను, కూర్చోలేను. సో ఇద్దరు పట్టుకొని కార్లో పడుకోబెట్టుకునే వాళ్ళు, అక్కడ నుంచి తీసుకొని పోయి వీల్ చైర్లో పడుకోబెట్టేటోళ్ళు. వాళ్ళు ఏ ట్రీట్మెంట్ చేస్తారో తెలియదు, ఏ ఇంజక్షన్లు ఇస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. సో లాస్ట్కు నేను ఫిక్స్ అయిపోయింది ఒకటే, నేను కొద్ది రోజులల్లో మరణించబోతున్నా. సో ఎవరితో మాట్లాడడం బంద్ చేసిన, ఎవరితో మాట్లాడలేదు, నా ఫోన్ పక్కకు పడేసిన. సో ఏవైతే మా ఇంట్లో బీరువా కీస్ ఉంటాయో, ఏవైతే ఫైల్స్ పేపర్స్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో పెట్టేసినా. నేను ఫిక్స్ అయిపోయినా నేను ఉండా అని చెప్పేసి. కనీసం మా పిల్లల ఫేస్ కూడా చూసేదాన్ని కాదు నేను. వాళ్ళు స్కూల్కి పోయిన టైంలో నేను ఇంటికి వచ్చే వరకు ఉండను అని చెప్పేసి గమ్న నేను పడుకునేదాన్ని, ఒక సోఫాకు పరిమితం అయ్యేసి. సో అట్లాంటి సిచ్యువేషన్లో మా భరత్, మా సార్ ఇద్దరు కలిసి న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ అన్నీ సెర్చ్ చేయడం మొదలైంది. సో దాంట్లో ఏ కంపెనీలో బాగున్నాయి, కాస్ట్ పరంగా ఎక్కడుంది, ఏ ఇంగ్రీడియంట్ ఎక్కువ ఉంది అని చూడడం జరిగింది. సో ఆ క్రమం లోపల చూసినప్పుడు మాకు వెస్టిజ్ ప్లాట్ఫామ్ చాలా బాగుందని అర్థమైంది. వెంటనే సోషల్ మీడియాలో చూసి శ్రీనివాస్ వడ్డమన్ సార్కి కాల్ చేయడం జరిగింది. సో గత కొన్ని సంవత్సరాల నుంచి సార్ పరిచయం, బట్ కాంటాక్ట్ లేకపోవడంతో మేము కలవలేకపోయినాం. చూసి కాల్ చేసిన తర్వాత సార్ ఒకటే మాట చెప్పారు, వెస్టేజ్లో ఏమేమి సప్లిమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ వాడిపియండి అని చెప్పారు. మేము హాస్పిటల్కి పోతే కరెక్ట్ 90 డేస్లో డయాలసిస్ చేయాలని చెప్పారు. మేము వెళ్ళేసి, మా సార్ వాళ్ళు వెళ్ళేసి అన్ని సప్లిమెంట్స్ తీసుకొని వచ్చారు. కనీసం నేను సప్లిమెంట్ మింగే స్టేజ్లో కూడా లేను. మన ఏవైతే సప్లిమెంట్స్ ఉన్నాయో అన్నీ ఓపెన్ చేసేసి పౌడర్ ఒక గ్లాస్లో పోసి చెంచాతో నోట్లో పోసేవాళ్ళు. సో అట్లా పోసిన క్రమం లోపల ఒక 30 డేస్ తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం కలుపుకొని తినే స్టేజ్ వరకు రావడం జరిగింది. మా పిల్లల అకాడమిక్ ఇయర్ వెళ్ళిపోయింది, నా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినా. మేము ఇల్లు కొనుక్కున్నాం, దాన్ని చూడలేదు. సో సార్ ఇక్కడ, మేము అక్కడ. పరిస్థితి ఒక అమ్మ నాన్న లేకపోతే ఎట్లుంటుందో ఆలోచించండి. మా మేనత్తలు, మా డాడీ వాళ్ళ చెల్లెళ్ళు చూసుకోవడం జరిగింది. సో అట్లా వాళ్ళ ఇంట్లో వండుకుంటూ ఒక 8 నెలల కాలం గడిపిన. ఆ తర్వాత నా అంతటా నేను మంచిగా అయ్యే స్టేజ్ నుంచి మా ఇంటికి రావడం జరిగింది. సో 3 నెలల్లో మమ్మల్ని డయాలసిస్ రమ్మన్నారు కదా, మేము మొత్తం సిద్ధమైపోయినారు మా వాళ్ళు. కానీ నేనేమనుకున్నా అంటే, వన్స్ ఎప్పుడైతే డయాలసిస్ మిషన్ నా మీదకి ఎక్కుతుందో వీళ్ళు ఎవ్వరు లేకముందు సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే దాని పరిస్థితి ఎట్లుంటుందో నాకు తెలుసు, మా మమ్మీకి నేను దగ్గర నుండి చేపించిన కాబట్టి. సో ఆ క్రమం లోపల, ఇంత ఆలోచించే క్రమం లోపల ఈ సప్లిమెంట్స్ అన్నీ వాడినాం. ఏదైతే 90 డేస్కి మమ్మల్ని రమ్మని చెప్పారో ఆ 90 డేస్కి వెళ్ళేసరికి నాకు ఏదైతే సీరం క్రియాటిన్ లెవెల్స్ ఉండేనో కంప్లీట్ నార్మల్ 1.0కి రావడం జరిగింది. సో అప్పుడు నాకు అనిపించింది, బతుకు జీవుడా అని నన్ను భూమి మీద దేవుడు వదిలేసిండేమో, ఆ భగవంతుడు జన్మనిచ్చిండు, మా అప్లైన్ భగవంతుడు పునర్జన్మనిచ్చిండు అని చెప్పేసి నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయినా. సో ఆ క్రమం లోపల మేము వాడేటువంటి సప్లిమెంట్స్ కంటిన్యూ చేసుకుంటా ఈ రోజుకు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నా. సో ఇప్పటి వరకు నేను హెల్తీగా ఉన్నా. ఆ రోజు హాస్పిటల్ సెకండ్ చెకప్కి పోయింది లాస్ట్ అండి. ఇప్పటి వరకు కూడా నేను హాస్పిటల్ మెట్టు ఎక్కలేదు. బాగుందా లేదా? సో ఆ రోజు నేను ఇంగ్లీష్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ పొద్దున సాయంత్రం కలిపి ఒక 40 రకాల టాబ్లెట్లు వేసుకునేది. సో బాడీ తట్టుకుంటుందండి? ఫుడ్ లేదు, ఓన్లీ మెడిసిన్ తట్టుకుంటుందా? కానీ దానికి సపోర్ట్గా ఫుడ్ సప్లిమెంట్స్ నేను ఒక 25 టైప్స్ తీసుకున్నా.
సో అప్పుడు నా బాడీ సహకరించడం మొదలెట్టింది. ఏవైతే నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ ఉన్నానో అవి స్టిల్ ఇప్పుడు నేను కంప్లీట్ ఆపేసి ఓన్లీ మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇప్పటికీ కూడా ఒక 20-25 రకాలు వాడతాను నేను. సో ఆలోచించండి, ఈరోజు ఇక్కడ నేను ఎంత నిల్చొని ఉన్నా అంటే కేవలం వెస్టేజ్లో ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే. సో ఇప్పుడు నేను డిసైడ్ అయినా, నాలాంటి మేజర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లక్షల మంది బయట ఉన్నారు, వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఎందుకు ఆరోగ్యాన్ని కలిపియొద్దని చెప్పేసి నేను నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వాడడం స్టార్ట్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా ఫోన్ చేస్తే ఎట్లా మంచిగా అయినావు ఎట్లయినా అని అందరు అడుగుతారు కదా. అడిగే క్రమం లోపల నేను వాళ్ళందరికీ వెస్టేజ్ గురించి చెప్పడం జరిగింది. సో మెల్లిమెల్లిగా నేను ఇట్లా కొంతమందికి చెప్పడం ద్వారా ఫస్ట్ మంత్ బ్రాంజ్ అచీవ్ అయినాం. సో బ్రాంజ్ అచీవ్ అయిన తర్వాత 8,000 రూపాయలు ఇన్కమ్ రావడం జరిగింది. అరే 8,000 బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంకా చెప్పడం స్టార్ట్ చేసినాం. అప్పటికి నా హెల్త్ మంచిగా అయింది, నేను కంప్లీట్ మర్చిపోయినా నేను పేషెంట్ ఉన్నది. సో మెల్లిమెల్లిగా ప్లాన్ చేయడం స్టార్ట్ చేసినాం. బ్రాంజ్ అయిపోయింది, అక్కడ నుంచి సిల్వర్ వచ్చేసినాం, గోల్డ్ వచ్చేసినాం, స్టార్ వచ్చినాం, డైమండ్ వచ్చినాం. చాలా మంది నన్ను ఏమన్నారంటే మొన్నటిదాకా పాయ అన్నట్టు చేసినావు, రాత్రి చనిపోదాం అనుకొని మేము రెడీ ఉన్నాం, అట్లాంటి నువ్వెళ్ళేసి ఫ్యాన్సీ చెప్పే స్టేజ్కి వచ్చినావా అన్నారు. వాళ్ళు అంటానే నాకు ధైర్యం ఎక్కువ వస్తుంది, ఇంకా నేను చేయగలుగుతా అని చెప్పేసి. సో చాలా మంది అన్నారు నీకు సేవ చేసే స్టేజ్ నుంచి నువ్వేమో పోయి చేస్తూ ఉన్నావు, ఎందుకు నీకు ఇంత అవసరమా, మీ సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ కదా అన్నారు. సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ కన్నా ప్రాణాలను అయితే ఆపలేడు కదా. మరి నాలాంటి చాలా మంది ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఆపే స్టేజ్ వరకు పోవాలని చెప్పేసి మేము డిసైడ్ అయినాం. సో మా సారు నేను ఇద్దరం ఒకటే డిసైడ్ అయినాం, డూ ఆర్ డై. ఏదన్నా ఉంటే మనమన్నా ఉండాలి, లేకపోతే మనం చేసే పనన్నా ఉండాలి అని చెప్పేసి చెక్ చేయించుకున్నా. అంతా నార్మల్ వచ్చింది. నేను ఒక పేషెంట్ అనే విషయాన్ని నేను మర్చిపోయి ఒక పని రాక్షసిలాగా ఈరోజు మేము పని చేయడం స్టార్ట్ చేసినాం. పని చేసే క్రమంలో లీడర్స్ చాలా మందికి స్ట్రగుల్స్ వస్తూనే ఉంటాయి. మాకొక్కరికి రాలేదు మీకే వస్తున్నాయి అని చెప్పేసి ఎవరు అనుకోకూడదు. ఎందుకంటే ఈ పిన్ అచీవ్ కావడానికి మేము కేవలం వాటర్ తాగి పనిచేసిన రోజులు ఉన్నాయి, ఎన్నోసార్లు సమోసాలు తిని పనిచేసిన రోజులు ఉన్నాయి. అన్ని ట్యాబ్లెట్స్ వేసుకొని కూడా ఇంత ఎగ్జైట్మెంట్తో మాట్లాడి టీంని నిలబెట్టుకోవడానికి మా టీమ్స్ వచ్చేసి మంచిర్యాల్, బెల్లంపల్లి, చెన్నూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇట్లా ప్లాన్స్ చేసుకుంటూ వచ్చేసి నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్. మేము ఒకటేనండి, ఈరోజు సంవత్సరంన్నరలో మీ ముందు నిల్చొని ఉన్నామంటే కేవలం మేము నమ్మింది అప్లైన్ అండ్ మా పనిని మేము నమ్ముకొని ఒడిదొడుకులు అనేది 100% అందరికి వస్తాయి. ఆ ఒడిదొడుకులల్లో ఇవి మమ్మల్ని కాదు, ఈరోజు నేను చనిపోతాను నా నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే ఈ పడికి నేను చనిపోయేదాన్ని. కానీ అల్టిమేట్ నేను ఏం నమ్ముకున్నా, నేను బ్రతకగలుగుతా, నేను కొంతమంది లైఫ్లు కాపాడగలుగుతా అని చెప్పేసి నేను నమ్మిన కాబట్టి సేమ్ అదే వర్క్ మేము చేసుకుంటూ వెళ్ళినాం. మాకు చిన్న పిల్లలు ఉన్నారని మేము ఆలోచించలేదు, ఈరోజు కడుపుకు తిన్నామా తినలేదా అని మేము ఆలోచించలేదు, ఖచ్చితంగా సండే నాన్ వెజ్ తెచ్చుకోవాలని మేము ఆలోచించలేదు, ఈ ఫంక్షన్కి అటెండ్ కావాలని మేము ఆలోచించలేదు. ఒక 1.5 year నుండి మేము కంప్లీట్ ఫంక్షన్స్ మర్చిపోయినాం, మా పిల్లలని మర్చిపోయినాం. చాలామంది అనేవాళ్ళు పిల్లలు బక్కగా అవుతారు, నీకు అంత సంపాదన మీద అవసరమా, వాళ్ళకి అన్నం కూడా పెడతలేవు అనేటోళ్ళు. కానీ మేము పొద్దున్న అన్నం వండితే మేము వచ్చే వరకు రాత్రి కూడా తిని వాళ్ళు పడుకునేవాళ్ళు. థ్యాంక్స్ టు మై చిల్డ్రన్ అద్వైత అండ్ ఆదిత్య. ఎందుకంటే వాళ్ళు మేము ఏ నైట్ వచ్చినా కూడా మీరు ఎక్కడికి పోయినరు అని మమ్మల్ని అడగకపోతుండే, వాళ్ళంతటా వాళ్ళు అన్నం పెట్టుకొని తిరిగి రాసుకొని ఉంటుండే ఇంట్లో. సో ఇంత మంచి కిడ్స్ని ఇచ్చిన భగవంతునికి కూడా థ్యాంక్ యూ అండి. సో మా పిల్లలు ఈ డీసీడీ పిన్ అచీవ్ కావడానికి మా ఇద్దరు పిల్లలేనండి. ఎందుకంటే మేము ప్లాన్స్కి వెళ్ళేసి 10-11 వస్తే టీవీ చూసుకుంటూ సోఫాలో పడుకునేవాళ్ళు. చాలామంది